టీసీటీ న్యూస్కు స్వాగతం. నేను మన్నె మల్లేష్. జీవితంలో కొన్ని విషయాలను కనుక్కోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అది మానవుని యొక్క జీవన శైలిని సులభతరం చేయడానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి, ఆరోగ్యవంతంగా ఉంచుతాయి, జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. ఇలాంటి వాటిలో యోగా కూడా ఒకటి. నిస్సందేహంగా మనిషి శరీరం చేయగలిగే అత్యుత్తమ వ్యాయామాలలో ప్రథమ స్థానం యోగా సంపాదించుకుంది. ఏ వ్యాయామంతో పోల్చినప్పటికీ యోగాలో ఉన్న చాలా విశిష్టతలు ప్రత్యేకంగా నిలబడతాయి. యోగా శరీరం మాత్రమే ప్రభావం చూపకుండా మెదడు, ఆత్మ అన్నింటినీ వృద్ధి చెందించడం పాటు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. ఎవరైతే బాగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారో వారందరూ ఇప్పుడు యోగా వైపు చూస్తున్నారు. అందుకు కారణం ఈ యోగా ఆరోగ్య రోగ నిరోధక శక్తి వైపు, అందుకు కారణం ఈ యోగా రోగ నిరోధక శక్తి పెంచుతుంది. తప్పకుండా యోగా చేస్తే వృద్ధాప్యంలో వచ్చే అనేక రోగాలకు చెక్ పెడుతుంది. దాదాపు 20 సంవత్సరాల పైబడిన కాలం నుండి పటంజలి నియోజకవర్గం తెల్లాపూర్ పరిసర ప్రాంతంలో బిహెచ్ఎల్లో రామచంద్రాపురంలో ఉచిత యోగా నేర్పిస్తూ దీర్ఘకాలిక రోగాలతో మానసికంగా ఇబ్బంది పడుతున్న వారందరికీ ఒక డాక్టర్ లాగా ఉంటూ ప్రతి ఒక్కరి ఆరోగ్యాలను కాపాడుతున్నటువంటి ఒక సామాజిక ఆధ్యాత్మిక వేత్త యోగా గురు లక్ష్మణ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మణ్ గారు. యోగా ఎప్పుడు నేర్చుకున్నారు? ఈ నేర్చుకున్న యోగాను 10 మందికి పంచాలని ఎందుకు అనిపించింది? నేను యోగా దాదాపు ఒక 20 years నుంచి నేను 20 సంవత్సరాలు అయింది. దాదాపు 20 సంవత్సరాలు అయింది. నేను ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆర్మీలో మొత్తం ఏసీ యూనిట్ కాబట్టి ఆ ఏసీ యూనిట్ ఉన్నప్పుడు నాకు కొంచెం ఈ తుమ్ములు, ముక్కు తిప్పడ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇది ఏ విధంగా అవుతుంది అంటే ఇది మెడిసిన్ ఒక ఆయన హోమియోపతి చెప్పాడు, ఒకసారి అలోపతి ఒక ఇవన్నీ చెప్పినా కానీ నేను సరే యోగా వైపు ఇక అక్కడ బిహెచ్ఎల్లో అక్కడ కమ్యూనిటీ సెంటర్లు అక్కడక్కడ చిన్న చిన్న యోగా సెంటర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా నేను ఫస్ట్ అయితే నేను భిక్షమయ్య గురుజీ దగ్గర పోయి బిహెచ్ఎల్ హెచ్ఐసి కమ్యూనిటీ హాల్లో అక్కడనే దీని గురించి నేర్చుకున్నా. అసలు యోగా అంటే ఏంది, ఎట్లా ఏంది అనేది అక్కడి నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి రామ్దేవ్ బాబా దగ్గర దాకా పోయినా. రామ్దేవ్ బాబా గురు శిష్యుడైనటువంటి గణేశానంద స్వామి దేవ్ ఆయన దగ్గర బిహెచ్ఎల్లో ఇవందరి దగ్గర నేర్చుకొని అయితే నాకు తగ్గిన ఆ ప్రాబ్లం ఏదైతే ఈ ముక్కు తిబ్బడ, ఈ తుమ్ములు, ఈ ఎలర్జీ ఏదైతే ఉన్నదో చాలా కొన్ని రోజులు కొద్దిగా ఏదన్నా ప్రాబ్లం చిన్న ఏదైనా కోల్డ్ ప్రాబ్లం వస్తే చాలా ఇబ్బంది అయ్యేది. ఈ కొన్ని రోజుల్లో నాకు అది మఠమయం అయిపోయింది. కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లం ఆస్తమా కానీ బీపీ కానీ ఏది ఉన్నా పోతుందని నేను ఇన్ని బుక్కులు చదివి కొంత గురువుల దగ్గర పోయి నేర్చుకొని ఇది 10 మందికి ఇది మెడిసిన్ తోడే తగ్గేది కాదు, దీర్ఘకాలికంగా చాలా ఇది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ యోగా చేస్తే 100% క్యూర్ వితౌట్ మెడిసిన్. సో ఈ విధంగా అందరికీ హెల్ప్ చేద్దాము, నాకే కాదు ఎవరికి ఇలాంటి బాధ రాకుండా ఉండాలని దీనికి పట్టుదలతో నేర్చుకొని అందరికీ నేర్పించాల ఉద్దేశంతో. అయితే గురుజీ గారు, అయితే మీ పర్సనల్ గా మీకు అనుభవమైన ఈ ప్రాబ్లమ్స్ తోని మీకు మళ్ళడం జరిగింది కదా, మరి మీరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎదుటి వారికి నేర్పేయాలని మీకు ఎందుకు అనిపించింది? అదే ఇప్పుడు చాలా మంది బయట చూస్తుంటారు కదా, ఓళ్ళు హాస్పిటల్స్ తిరిగి ఏవో ఇంజక్షన్స్ ఇచ్చి ఆరోగ్యాలు మన వంతు సాయం మనకు చేద్దాం. మన వంతు సాయం చేస్తే ఇతరులు కూడా మెడిసిన్ లేకుండా యోగా పట్ల మన భారతదేశంలో ఎట్లుందంటే మంచి వాతావరణం, ఇంకా మన భారతదేశంలో ఉంది ఇట్లాంటి సిస్టమ్. కాబట్టి మనం సర్వీస్ చేద్దాం. సర్వీస్ చేస్తే మన దానిలో చేసేది ఏం లేదు. ఇతరులకు మనం ఏదంటే ఆరోగ్యం విషయంలో ఇతరులకు మనం సాయం చేస్తున్నాం తప్ప దానిలో ఏం ఆశించకుండా చేస్తున్నాం. కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడితే మనకు కూడా మన దేవుడు మనకి అంత మంచిగా చూస్తాడన్న ఉద్దేశంతో నలుగురు దాంట్లో తీసుకుపోయి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా చాలా మంది వస్తున్నారు, పోతురు, నేర్చుకుంటారు. చాలా మంది తక్కువైనా నా వాల్స్ ఖరాబ్ అయిన ఉండే, హార్ట్ ప్రాబ్లం ఉండే, అన్ని పోయినా చాలా మంది చాలా సందర్భాల్లో చెప్పిన అదే నాకు సంతోషం ఇస్తుంది. ఆ సంతోషం
ఒక మానసిక సమస్య కానీ ఏదేనికైనా ఒక సలహా సూచన ఇవ్వమంటే కమర్షియల్ అయిపోయింది. ఇటువంటి సమయంలో కూడా మీరు ఉచితంగా ఇవ్వడానికి గల కారణం ఏంటి? డబ్బు తీసుకొని యోగా నేర్పడం అనేది నేను స్టార్టింగ్ నుంచి నాకు అది ఇంట్రెస్ట్ లేదు. డబ్బు తీసుకొని యోగా నేర్పిస్తే అది మనకు దానిలో చాలా మందికి డబ్బు పెట్టిన వాళ్ళు ఉంటారు, వారికి డబ్బు పెట్టే స్తోమత ఉండదు. అటువంటి వాళ్ళకి నేర్పించడము, వాళ్ళ జబ్బులు తక్కువ చేయడమే మనది. దేవుడు ఇచ్చినట్టు మనకు కొంత మనకు ఉన్నది కాబట్టి మనం ఆ డబ్బులు తీసుకునే ఆలోచన స్టార్టింగ్ నుంచి లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు కూడా రాదు. అందరి ఆరోగ్యాలు మంచిగా ఉంచాలనే ఉద్దేశంతో నాకు డబ్బుల విషయానికి మాత్రం నేను ఎప్పుడు కూడా ఎవరైనా చాలా మంది వచ్చి డబ్బులు తీసుకుంటారా అంటే డబ్బులు అయితే ఇక్కడ రానివ్వద్దు, డబ్బులతోటి కాదు, మీరు స్వచ్ఛందంగా వచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని నేను చెప్తున్నా తప్ప డబ్బుల గురించి ఎప్పుడు ఆలోచన రాలేదు. అయితే గతంలో అంటే ఇప్పుడు కూడా ప్రజెంట్ కరోనా కష్టకాలం నడుస్తుంది కదా, ఈ కరోనా కష్టకాలంలో మీరు దీన్ని ఆపలేదని తెలిసింది మాకు. మరి మీరు అప్పుడు ఇక్కడ బిఎస్సీ కూడా చేస్తున్నారు తెలిసింది, అక్కడ కూడా ఆపేస్తామని ప్రాంతాలకు వచ్చినట్టు తెలిసింది. నిజమే. ఎందుకంటే కరోనా ఎప్పుడైతే ఇప్పుడు మన దేశానికి రాకముందు ఎక్కడ ఇప్పుడు ఏదైనా చైనా స్టార్ట్ అయినప్పటి నుంచి కొద్ది మన స్ప్రెడ్ కాగానే బిహెచ్ఎల్ చేసేవాళ్ళం. చాలా మంది చాలా సంవత్సరాలు 100 మంది వచ్చిపోయారు బిహెచ్ఎల్. కానీ బిహెచ్ఎల్ వాళ్ళు మేనేజ్మెంట్ ఏం చేశారు అంటే స్టేడియంలో కాకుండా పోలీస్ బందోబస్తు పెట్టి అది పెట్టి మనకు రాకుండా చేసారు. కానీ నాకైతే పూర్తి విశ్వాసం ఏంటంటే కరోనా అనేది ఎక్కడ ఉన్నది, కరోనా అనేది నేనైతే స్టార్టింగ్ నుంచి ఏ మెడిసిన్ తీసుకోవద్దు, మన దగ్గరకు వస్తే కరోనా రాదు, 100% కరోనా లేదు, ఏం లేదు. నేను చాలా మంది చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నా దగ్గర రండి, కరోనా వస్తే నాదే బాధ్యత అని చాలా మంది చెప్పిన, అదే ధైర్యంతో చాలా మంది వచ్చారు. అట్లనే బిహెచ్ఎల్ నుంచి అక్కడ రాణిస్తలేదు, ఏం చేయాలి, సరే నియరెస్ట్ ఏముంది, మనకు ఒక గూడా అనేది ఉన్నది, గవర్నమెంట్ ది ప్లేస్ ఉంది, సరే అది వాతావరణం బాగున్నది, చెట్లునే వాతావరణం ఉన్నాయి, ఈడికి 10 మంది తీసుకొచ్చి చేస్తే ఎట్లుంటుంది అనే ఉద్దేశంతో కొద్దిగా ఆలోచన చేసి కొంతమంది మిత్రులను కలిసి వాళ్ళ సహకారంతో ఈ నల్లగల్ల నర్సరీ నియర్ తెల్లపూర్కి అయితే ఏదైతే నర్సరీ ఉందో ఆ నర్సరీలో ఒక మిత్రుడి ప్లాట్ తీసుకొని ఒక స్టేజ్ అనేది ఏర్పాటు చేసి అక్కడ కొనసాగించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మన గ్రూప్ లో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాలేదు, రాదు కూడా. అదే విశ్వాసంతో నడిపిస్తున్నాం ఇప్పుడు కూడా. మీరు నేర్పించే ఈ ఉచిత యోగాలు మామూలు జనాలతో పాటు కొంతమంది ముఖ్యులు కూడా, ప్రముఖులు, రాజకీయ నాయకులు వాళ్ళు ఉన్నారని తెలిసింది. మేము చెప్పగలరా అంటే వాళ్ళు సరే యోగా విషయం అంటే ఏంది, ఇట్లా నిజంగా ఇది చూస్తారా అంటే నిజంగా వాళ్ళు నిజంగా చాలా అప్రిషియేట్ చేశారు. మన జగదీశ్ కార్పొరేటర్ గారు కానీ, శంకర్ యాదవ్ కానీ ఎమ్మెల్యే మైపల్లెటైనా కూడా తెలుసు ఇక్కడ యోగా చేస్తారని. ఇక్కడ ఉన్న తెల్లపూర్ వాస్తవులకు చాలా మంది తెలుసు. కానీ ఎందుకంటే చాలా మంది అది రావడానికి ఎందుకు మరి జంతువులు తప్ప చాలా మంది వస్తారు. నా ముందే ఎంతో మంది హార్ట్ అటాక్ తోటి చిన్న వయసు వాళ్ళు 35, 40 లోపల సంవత్సరాలు, 28, 30 సంవత్సరాలు ఎంతో మంది ఎన్నో వ్యాధులతో చనిపోతారు. కానీ యోగా పట్ల అవగాహన తెలుసుకొని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మంచి జీవన విధానం గడపడానికి, మంచి ఆరోగ్యంతో మంచి జీవన స్టైల్ ఉండడానికి చాలా అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. అందరూ వస్తారని ఆశిస్తున్నాం. కానీ వచ్చిన వాళ్ళు వస్తారు, నేర్చుకున్న వాళ్ళు వచ్చిన యోగా చేసినప్పటి నుంచి చాలా ఎక్కువ ఉంది. దేవాలయానికి వచ్చినట్టుంది పొగడతాము. ఏంటంటే వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. యోగా వల్ల చాలా ఆరోగ్యపరమైన సమస్యలు ఏమాత్రం రావు. మీరు డాక్టర్ దగ్గర పోవాల్సిన పనే ఉండదు. నిరంతరము డైలీ ఒక 1.5 అవర్ ఈ యోగ కేటాయిస్తే ఆసనాలు కానీ, సూర్య నమస్కారాలు కానీ, ప్రాణాయామం కానీ ఇవన్నీ చేస్తే 100 సంవత్సరాలు నేను డాక్టర్ దగ్గర పోకుండా చేసే బాధ్యత నాది ఉంటుంది. మీరు నా దగ్గర ఎవరైనా యోగకి నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇదే హామీ ఇస్తా. నేను ఖచ్చితంగా యోగ పట్ల చాలా, ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను కానీ ఇప్పటికీ నేను యంగ్ కుర్రోడు కూడా నాతో పరిగెత్తలేని పొజిషన్ లో ఉన్నాను. నేను అంత యోగా ఓన్లీ యోగా వల్ల నేను సాధ్యమవుతున్నాను. అయితే మీ దగ్గర శిక్షణ పొందుతున్నటువంటి యోగా మిత్రులందరికీ కొంతమంది అంటే ఆరోగ్య సమస్యలతో పాటు కొంత మానసిక సమస్యలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు మీరు ఎటువంటి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏమన్నా చేపిస్తారా? వాళ్ళు నాకు ఈ ఫలానా సమస్య ఉన్నది అని చెప్తే ఖచ్చితంగా ఈ సమస్య మీకు యోగా వల్ల 100% క్యూర్ వితౌట్ మెడిసిన్
వితౌట్ మెడిసిన్ మీరు దాన్ని చేయవలసిన విధానంతో చేస్తే 100% క్యూర్ అవుతుందని చెప్తాను. అట్లా మంది చాలా మంది వచ్చారు. చాలా మంది నాకు చాలా బాగుంది, బ్యాక్ పెయిన్ ఉన్నది, అది ఉన్నది అన్నోళ్ళు కూడా, ముఖాలు నొప్పులు ఉన్నాయన్న వాళ్ళు కూడా ఈ ఎక్సర్సైజ్ వల్ల ఖచ్చితంగా వాళ్ళకు తగ్గింది. చాలా సంతోషంగా కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఈ యోగా చేసే వారందరికీ మీరేమైనా ప్రత్యేకంగా వాళ్ళకి నియమ నిబంధనలు పెడతారా, లేకపోతే ఆహార నియమాలు పెడుతున్నారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రణాళికలు ఏమైనా ఇస్తున్నారా? నియమ నిబంధనలు ఏం లేవు. పొద్దున 6 గంటలకు వచ్చి యోగా 7-8 గంటల యోగా ఆసనాలు కానీ నేను చేసే విధానం అన్ని చేస్తే వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇన్స్ట్రక్షన్స్ లేవు. మంచిగా ప్రశాంతంగా వాళ్ళు ఏది తింటారు తినవచ్చు. కొన్ని విషయాలు డ్రింక్ కానీ నాన్ వెజ్ విషయంలో కొంచెం తగ్గిస్తే మంచిదని చెప్తా అప్పుడప్పుడు. అది తగ్గించాలి కూడా. నాన్ వెజిటేరియన్ అండ్ మందు విషయం కొద్దిగా కంట్రోల్ ఉండడం మంచిది. ఎంత యోగా చేసినా మరి నేను పొద్దున్న చేసిన వాళ్ళు వచ్చి నేను అది తాగుతా ఇది తాగుతా అంటే కూడా కాదు. కాబట్టి మందు అండ్ ఈ నాన్ వెజిటేరియన్ విషయంలో కొద్దిగా స్ట్రిక్ట్గానే నేను చెప్తాను. అయితే మీరు యోగా ఎక్సర్సైజ్ చేపిస్తున్నప్పుడు కొంతమంది ఏమని కొంచెం చెప్పడం జరిగిందంటే, అంటే ఒక గుండె నొప్పి ఉన్న మనిషిని కొంచెం మీరు ఓదార్చినట్టు, అంటే మీ ద్వారా అంటే ఈ మానసిక సమస్యలతో పాటు శారీరకంగా కాకుండా వాళ్ళు భక్తి రసంగా అంటే భక్తి పరంగా కూడా వాళ్ళకు ఒక మంత్రాలతో ఉచ్చారణ చేస్తున్నట్టు తెలిసింది. నిజమే ఏంటంటే ఆల్రెడీ చెప్పిన వాళ్ళు ఉన్నారు. అన్న దయ యోగ దయ వల్ల నేను ఈ బతికిన నాకు ఆల్రెడీ ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి, కానీ నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన తర్వాత నేను యోగాకి వచ్చిన, ఇప్పుడు వెరీ హ్యాపీగా ఉన్నా అది అని చెప్పడం జరిగింది. చాలా మంది కూడా చాలా రకాలమైన సమస్యలతో ఉన్నా కానీ వాళ్ళు నేనేంటంటే యోగా అనేది చాలా ఇప్పుడు మీరు వైద్యం దగ్గర పోవాల్సిన ఎన్నో చూస్తున్నాం కదా మన హాస్పిటల్స్ అలా విపరీతమైన బిల్స్, ఏ దానికి టెస్ట్ ఆ టెస్ట్ ఈ టెస్ట్ అనే వరకు మనకి జేబీ అది మన ఏదైతే పాకెట్ ఉందో పాకెట్ మనీ అంతా మొత్తం కథం అవుతుంది. కాబట్టి యోగాకి రావాలి. యోగా అనేది దీనిలో ఏ న్యాచురల్ మన భారతదేశ సాంప్రదాయంలో యోగా అనేది ఒక ముఖ్య పాత్ర. కాబట్టి ఆరోగ్యం విషయంలో ఏమున్నది, మనం ఒక 1.5 అవర్ మన ఆరోగ్యం గురించి కేటాయిస్తే మీకు జీవితంలో ఎలాంటి ప్రాబ్లం రాదు. పిల్లలు మా ఫ్యామిలీతో మంచిగా సుఖంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. మన ఇంట్లో కూడా మన పిల్లలకు కానీ మన ఫ్యామిలీ కానీ ఈ విధమైన కొన్ని ఈ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని యోగ ద్వారా కొన్ని సూచనలు చేస్తే వాళ్ళు కూడా ఇంట్లో ఆరోగ్యంగా ఉంటారు, మనం ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ యోగ పట్ల కొద్దిగా శ్రద్ధ వహించి ఈ కొన్ని ఆసనాలు కానీ ఈ ప్రాణాయామం కానీ చేసుకుంటే ఎలాంటి సమస్య రాదని నా అభిప్రాయం. అయితే గతంలో ఈ కరోనా కష్టకాలంలో 4-5 మీ యోగా మిత్రులు బృందంలో ఉన్న వాళ్ళు కరోనాతో బాధపడుతున్న వాళ్ళకు హాస్పిటల్ పోకుండా మీ దగ్గర తీసుకొచ్చి మంచి చేయించడం తెలిసింది. మరి ఎంతమంది మీరు ఆ విధంగా చేసారు? కొంతమందికి భయంతో కొందరికి జలుబు వచ్చినా కానీ నాకేమన్నా ఈ కరోనా ఇప్పుడు ఏంటంటే చిన్న తుమ్మినా తగ్గిన కరోనాని టెస్ట్లకు దానికి దీనికి నేను ఏ రోజు కూడా ఏ టెస్ట్ నేను టెస్ట్కే పోకమని చెప్పిన నాదే బాధ్యత, మీరు నా దగ్గర రండి ఖచ్చితంగా మీరు అంటే అట్లా చాలా మంది వచ్చారు. ఆ భయానికి చాలా మంది వచ్చారు. అప్పుడు అమ్మో కరోనా వస్తే ఏమవుతుందో అని యోగకైనా పోదామని వచ్చారు. కానీ ఎవరు కూడా ఎలాంటి ప్రాబ్లం రాలేదు. వచ్చిన వాళ్ళకు కూడా నేను సజెషన్ ఏం చేసిన అంటే మీకు ఏం రాదు, ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మనం కరెక్ట్ చేసుకుంటే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తోటి అది మన దాపులో కూడా రాదని నేను చెప్పడం జరిగింది వాళ్ళకు. ఆ విధంగా వాళ్ళు కూడా చేసిరు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎవరు కూడా కరోనాతో ఎలాంటి ప్రాబ్లం నాతో వచ్చిన వాళ్ళకైతే ఏం ప్రాబ్లం కాలేదు. ఈ యోగా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆయుష్ పెరుగుతుంది. వృద్ధాప్యంలో వచ్చే కొన్ని మానసిక రోగాలు కానీ అంటే వాటి మీద కొంచెం ఉపశమనం కలుగుతుంది. మరి ఇప్పుడు మీరు ఈ యోగా చేసుకుంటూ మరి ఎన్ని రోజులు ఈ విధంగా మీరు ఉచిత సేవ చేయాలనుకుంటున్నారు? మరి ఎంతమందికి మీరు ఈ విధంగా చేస్తారు? నా శ్వాస ఉన్నంత వరకు యోగా అయితే మర్చిపోయేది లేదు. నా శ్వాస ఉన్నంత వరకు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు, ఓపికతో ఉన్న వాళ్ళు, నాతో వచ్చిన వాళ్ళకు ఖచ్చితంగా అప్పటిదాకా నేను ఉచితంగానే చేస్తా. ఎలాంటి డబ్బు మాత్రం తీసుకునే ప్రసక్తి లేదు. అందరికి సేవ చేయాలనే ఉద్దేశంతో యోగా ద్వారా ఖచ్చితమైన మంచి ఆరోగ్యంగా ఉంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నేను పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎంత అలసట చేసినా కానీ ఇంత అలసిపోయినట్టు ఉంటాం. ఎందుకంటే దీని ఓన్లీ యోగా మాత్రం. వృద్ధాప్యం రాదు. వృద్ధాప్యం 30 ఏళ్ళకే ముసలి లాగా కనిపిస్తాడు. మరి నేను 55 సంవత్సరాలకు వచ్చిన ఎంత ఎందుకంటే ఇప్పుడు నాతో ఎవరు పోటీవాడలేని పొజిషన్లో ఉన్నారు. చిన్న కుర్రోళ్ళు కూడా. అలాంటి నేను చాలా ఛాలెంజ్ ఇస్తాను కొంతమందికి.
కూర్చుంటే లేవనికి చేత కాదు, కూర్చుంటే లేవనికి చేత కాదు. మా పరిస్థితి అట్లా లేదు కదా. మరి యోగా గట్ట బలం ఉందా లేదా మనం నిరూపిస్తున్నాము కదా, ఆల్రెడీ తెలిసిపోతే అన్ని రకాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు రాను రాను ఏంటంటే ఈ కలుషిత ఆహారం వల్ల ఆరోగ్యాలు అందరికీ ఖరాబ్ అవుతుంది. అయితే కొంతమంది ప్రముఖులు మిమ్మల్ని సంప్రదించినట్టు తెలిసింది, వాళ్ళకు మీరు ప్రత్యేకంగా మన శిక్షణ ఇస్తున్నారా? ప్రత్యేకంగా శిక్షణ అంటే మన దగ్గరికి వస్తేనే ఆడ శిక్షణ తప్ప నేను వాళ్ళ ఇంటికి పోయేది ఏం చేసింది లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు తమ సమయం అనుకూలంగా సమయాన్ని, ఇప్పుడు సమయం లేకపోయినా కొద్ది సమయం కల్పించుకొని ఖచ్చితంగా ఈ ఒక 7 యోగాసనాలు, 7 ప్రాణాయామాలు, ఈ సూర్య నమస్కారాలు చేసుకుంటే ఆరోగ్యం ప్రశాంతమైన జీవితం గడపచ్చు. ఎలాంటి బీపీ కానీ షుగర్ కానీ మన దరిదాపులో కూడా రాకుండా చేసుకోవచ్చు. ఇక్కడ మన దగ్గరికి వస్తే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మీరు అన్నట్టు ప్రకృతిలో ఎంత పొల్యూషన్ ఉందంటే మామూలు పొల్యూషన్ కాదు. నువ్వు ఇక్కడ నుంచి 2-3 కిలోమీటర్లు పోతే ఎంత డస్ట్ పొల్యూషన్ వస్తుంది. మరి ఈ డస్ట్ పొల్యూషన్, ఈ ఫుడ్ పొల్యూషన్, మందుల తిండి ఇది ఏంటంటే మన రైస్ కానీ మన ఏం తిన్నా కానీ అంత మొత్తం పొల్యూషన్ ఉంది, అంత మెడిసిన్ తోటి తయారవుతుంది. కాబట్టి ఇవన్నింటిని తట్టుకోవాలంటే మినిమం యోగా కావాలి. ఇవన్నిటిని తట్టుకో, ఇంతకుముందు అట్లా లేకుండా ఇప్పుడు అంతా పొల్యూషన్. నువ్వు బయట గాలిలో పొల్యూషన్ వస్తున్నది, భోజనంలో పొల్యూషన్ వస్తుంది, అన్నిట్లా ఉన్నది. కాబట్టి మినిమం యోగా అనేది ఖచ్చితంగా శ్వాసకు సంబంధించినవి కానీ లేకుంటే శరీరానికి సంబంధించినవి కానీ ఇవి చేస్తే ఖచ్చితంగా మీకు ఎలాంటి 100% న్యాయం జరుగుతుందని నా నమ్మకం. అయితే వారంలో మీరు అన్ని రోజులు యోగా చేస్తారా, లేకపోతే వారంలో అన్ని రోజులు యోగాతో పాటు ఇంకేమైనా కార్యక్రమాలు చేస్తారా? వారానికి 100% యోగా ఉంటుంది. ఏదన్నా నాకు ఏదైనా పర్సనల్, మా ఇంట్లో ఏదైనా పర్సనల్ చిన్నగా ఏదైనా అకేషన్స్ ఉంటే తప్ప నేను 365 days 100 అందరికీ అవైలబుల్ ఉంటా. ఎవరైనా రావచ్చు. తెల్లాపూర్ స్ఫూర్తి యోగా, BHL స్ఫూర్తి యోగా సెంటర్ అని మనది ఉంది కాబట్టి ఎవరైనా రావచ్చు. ప్రశాంతంగా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని గడపవచ్చు, ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోవచ్చు. మా దగ్గరకు వస్తే మాత్రం 100% అక్కడ ఏముందంటే ఆహ్లాదకరమైన వాతావరణము, ఆక్సిజన్, గ్రీనరీ ప్లస్ యోగా అంటే ఇక మనిషి కావాల్సింది ఏమున్నది. డబ్బు ఎంతున్నదని ముఖ్యం కాదు, ఆరోగ్యం ఎంతున్నది అనేది, ఎంత ఆరోగ్యంగా ఉంటున్నామో అనేది మనకు ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు యోగా రండి, మీకు మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ తెల్లపూర్ BHL నర్సరీ, BHL కాదు నల్లగండ్ల కిందకి వస్తుంది కాబట్టి అది తెల్లపూర్ నల్లగండ్ల బార్డర్లో ఉంది కాబట్టి చాలా మంచి వాతావరణం ఉన్నది. ఎవరైనా ఇంట్రెస్ట్ రావచ్చు, మంచిగా ఎంతమందికైనా రావచ్చు. వాళ్ళు ఓకే కావాలి. యోగా అనగానే ఏదో చిన్నగా హార్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి హార్డ్ వర్క్ మనం కొంచెం ఒక నెల అట్లా కష్టపడితే ఇంట్లో అయినా చేసుకోవచ్చు. మన దగ్గర 15 రోజులు 20 రోజులు వచ్చేస్తే అది కంటిన్యూషన్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఇంత దూరం వీడికి వీలు కాకపోలేదు అనుకో, ఒక 15 days మన దగ్గర ప్రాక్టీస్ చేసుకొని ఒక 1 month అన్న కొన్ని ఆసనాలు ఉంటాయి. ఒక 4 రోజులలో 15 రోజులు వచ్చేటి కావాలి. ఎందుకంటే అవి వాటిని మనం ఏదంటే ప్రాక్టీస్ చేస్తేనే తప్ప మనం చేయలేము. కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటంటే 68లో మీరు ప్రణాళిక చేసుకోవాలి. ఎట్లా అంటే ఫలానా టైంకి పోయి ఇప్పుడు మీరు ఇంకా వేరే పనిలో పోవాలి కాబట్టి ఆ పని కొంచెం అవతలికి పోస్ట్పోన్ చేసుకుంటే ఒక 1 రోజులు మన దగ్గరకు వస్తే సరిపోతుంది. దానిలో కొంచెం మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య చెప్పడానికి, దాన్ని క్యూర్ చేయడానికి మనం టైం తీసుకో. ఒక నెల అయితే పడుతుంది దానికి. మరి చివరిగా మీరు మా ఛానల్ ద్వారా ప్రజలకు ఇచ్చే ఆరోగ్యపరమైన సందేశం ఏదో క్లుప్తంగా చెప్పండి. ఏంటంటే ఆరోగ్య విషయంలో సమస్య అంటే సందేశం అంటే ఇప్పుడున్న ఈ పొల్యూషన్ వాతావరణంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక రకమైన శారీరకమైన శ్రమ కావాలి. శారీరకమైన శ్రమ లేకపోతే మాత్రం మీరు చూస్తే ఎన్నో హాస్పిటల్లో, ఒక్కొక్క హాస్పిటల్లో పోతే వాళ్ళకు బెడ్లు దొరకక, అది దొరకక విపరీతమైన బిల్స్ వేసుకొని అవన్నిటిని మనము తప్పుకోవాలంటే ఈ శారీరకమైన శ్రమ, ఈ యోగా అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి అందరూ కూడా మన ఫ్యామిలీలో కానీ మన తెలిసిన రిలేటివ్స్ కానీ ఎవరికైనా యోగా గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళ ఆరోగ్యాలు మంచిగా ఉండేటట్టు చేస్తే భారతదేశం కూడా ఏ విధంగా అంటే మంచి అంటే ఒక ఆరోగ్యకరమైన దేశం మనది కూడా ఉంటుంది. కాబట్టి సో అందరూ యోగా ప్రత్యేకంగా దాని ప్రణాళిక చేసుకుంటే బాగుంటుంది. సంపాదన ఒకటే కాదు, ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం ఉంటేనే సంపాదిస్తారు. కాబట్టి ఒకరు ఇంటి పెద్ద ఒక ఆయన మంచిగా ఉంటే మిగతా అందరూ కూడా బాగుంటారు. సో మనం అందరం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే మనం అందరం బాగుంటాం. కాబట్టి ఈ విధంగా అందరూ ముందుకైతే బాగుంటుంది.
మనకు మంచి సందేశాన్ని ఇచ్చిన లక్ష్మణ్ గురూజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక రోజు మరొక నాయకులతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.